Hi friends, welcome to Jaipur Tour Part 2. జైపూర్లో ఉండే రాజుల్ ప్యాలెస్ క్లోజ్ చేశారని తెలిసాక చాలా ఫీల్ అయ్యి అక్కడి నుంచి పోన్లే నియరెస్ట్గా ఏమున్నాయో చూద్దామని చెప్పేసి జైపూర్ చుట్టూరా ఒక రౌండ్ తిరుగుదామని చెప్పేసి బయలుదేరాం. అయితే టైం ఏమొచ్చి 12:30 కావస్తుండడంతో భోజనం చేసి బయలుదేరదామని హోటల్స్ కోసం అయితే వెతికాము. ఇదేదో స్కూలు సమ్ కాలేజీలా ఉంది. ఎగ్జామ్స్ ఏదో సంథింగ్ అవుతున్నట్టుంది అనుకుంటాను. జనాలు అందరూ బయటనే ఉన్నారు. సో మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, వీళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వల్ల కనబడుతున్నారు. సో ఇక్కడికి వచ్చాక అవుట్కట్స్ ఒక జంక్షన్ అయితే కనబడింది. అక్కడ నుంచి రైట్కి అయితే కట్ అయ్యి దారిలో ఒక రెస్టారెంట్లో అయితే భోజనం చేసాం. ఒరిస్సా ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని ట్రై చేసాం. సో కొంచెం పర్వాలేదు, కొంచెం ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకు. మా వాళ్ళు నాతో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి నచ్చలేదు. ఫుడ్ అయితే చేశాక దగ్గరలో ఒక 14 కిలోమీటర్స్ దూరంలో ఉండే కోలాబ్ డ్యామ్ని చూడడానికి అయితే బయలుదేరాము. సో అక్కడ నుంచి 14 కిలోమీటర్స్ అని చెప్పేసి ఒక రూట్ అయితే మనకి డిస్ప్లే బోర్డులో కనబడింది. మనకి రెగ్యులర్గా దారి పొడవునా కనిపించే టీ టైంలు కానీ ఇలాంటివి ఎక్కడ నాకు కనబడలేదు. వీళ్ళు ఎక్కువగా టీ తాగరు అనుకుంటా బహుశా. సో ఇక్కడ ఇదే హోర్డింగ్ అయితే కనబడుతుంది. కోరాపుట్ ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్, సోనాబెడ్డ 35 కిలోమీటర్స్, సుంకి 90 కిలోమీటర్స్, సాలూరు అయితే 110 కిలోమీటర్స్, విజయనగరం 163, విశాఖపట్నం 200, రాయగడ 125 కిలోమీటర్స్. విజయనగరం విశాఖపట్నం ఇక్కడ నుంచి దగ్గరే. ఇప్పుడు ఘాటీ సెక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో రోడ్ అంతా కొద్దిపాటి గతుకులతో బళ్ళు అయితే చాలా హెవీగానే వస్తున్నాయి. ఇక్కడ ఏదో జంక్షన్ కనబడింది, జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళాలి. సో వెల్కమ్ అప్పర్ కొలాబ్ డ్యామ్ అని ఉంది. సో ఇది కూడా కొద్దిపాటిగా స్మాల్ రోడ్ అనమాట. మెయిన్ హైవే నుంచి రైట్ సైడ్కి స్మాల్ రూట్ అయితే ఉంది. ఆ రూట్ గుండా వెళ్తున్నాము. ఈ డ్యామ్ పరిధి ఏదో స్టార్ట్ అయినట్టుంది. సో ఇక్కడ ఇంకా ఒక పెద్ద ఆర్చ్ అయితే కనబడుతుంది. వెల్కమ్ అప్పర్ కొలాబ్ డ్యామ్ అని చెప్పేసి. సో ఇదైతే ఓన్లీ సింగిల్ రోడ్ లానే ఉంది. ఇక్కడ ఇంకొక మర్రి చెట్టు లాంటిది కనబడుతుంది. సో రూట్ అయితే లెఫ్ట్ సైడ్గా ఉంది. లెఫ్ట్ సైడ్ మీదుగా వెళ్తున్నాము. సో ఇక్కడ ఇంకొక మర్రి చెట్టు కాదు, రావి చెట్టు అనుకుంటారు. సో ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా, అదే రూట్ కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక హోర్డింగ్ మాత్రం ఉంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు అయితే ఉన్నాయి, వాటికి ఆనుకుని చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి. ఈ డ్యామ్ పరిసరాల్లో ఉండే ప్రజలకి పునరావాసం కూడా కల్పించి ఉంటారు బహుశా. ఇదేదో ఆటో మీద ఒరియా నాటకానికి సంబంధించి ఒక ప్రచారం చేస్తున్నట్టున్నారు. ఈరోజే రండి, ఈరోజు నైటే ప్రోగ్రామ్ అన్నట్టుగా. కోలాబ్ అనే ఊరి దగ్గరికి అయితే వచ్చాం. రైట్ సైడ్ ఏదో స్కూల్లో ఉంది. ఇక్కడ వినాయక చవితి కానీ దసరా కానీ చేసి ఉంటారు అనుకుంటా. కట్టడం ఇంకా డెకరేషన్ది ఇవన్నీ తీయలేనట్టుంది. సో దగ్గరికి వచ్చేసాం. ఇక్కడికి వస్తే ఈ జంక్షన్ ఒకటి కనబడింది. రైట్కి వెళ్తే డుడుమా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి దారి అని చెప్పేసి ఉంది. స్ట్రైట్గా వెళ్తే కొలాబ్ డ్యామ్కి అయితే వెళ్ళిపోవచ్చు అని ఉంది. సో మనకి ఆ ఎదురుగుండా కనిపిస్తుంది కొలాబ్
ఆ డ్యామ్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అప్పర్ కొలాబ్ డ్యామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక బోర్డు అయితే కనబడుతుంది. ఇది సో మనకంటే ముందు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక క్రెటా వెహికల్ అవుతుంది. నేను టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను, నాకంటే ముందు రెడీగా టికెట్లు తీసుకోవడానికి ఉన్నారు. సో టికెట్ రేట్స్ చూస్తే కార్తో పాటుగానే లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి నా ముందు మాట్లాడుతున్న వాళ్ళు ఆ టికెట్ కౌంటర్ అతనికి అడుగుతుంటే విన్నాను. సో టికెట్ అయితే కనుక 50 రూపీస్ తీసుకున్నారు కార్తో పాటు కెమెరా. సో అక్కడ నుంచి ఆయన మనం వెళ్ళకుండా ముందే ఒక కార్ని లోపల పంపించేసి గేట్ వేసేస్తున్నాడు. సో మనమైతే టికెట్ చూపిస్తే టికెట్ అవసరం లేదు, తీసుకున్నావు కదా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నారు. సో లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళాక చుట్టూరా పార్క్ లాంటిది అయితే డెవలప్ చేశారు. ఎత్తైన చెట్లు అవి ఇవి ఉన్నాయి. సో పిల్లలు ఆడుకోవడానికి సమ్ స్టాచ్యూస్, కొన్ని మ్యూజియాలు ఉన్నాయి. సో మనమైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఎదురుగుండా ఉన్నవి కార్లు అయితే పార్క్ చేసి అక్కడ నుంచి కార్లు అయితే అక్కడే పార్క్ చేసేసి అక్కడ నుంచి చూడడానికి వెళ్ళాలి. సో మనం ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఇప్పుడు డామ్ పక్కన ఉండే కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు కూడా రాయి కనబడేలాగా కొంచెం స్ట్రాంగ్గా ఏదో బ్రిటిష్ ఆనవాళ్ళు కనబడేలాగా ఆ నిర్మాణ శైలి ఉంటుంది. చాలా డ్యాముల దగ్గర ఇలాగే ఉంటుంది. సో ఇదే మనం చూద్దామనుకున్న అప్పర్ కొలాబ్ డ్యామ్. అవతల కొండ వైపు నుంచి ఇవతల కొండకి అడ్డంగా వాటర్ని స్టోరేజ్ చేసి ఇంచుమించు ఒక 10 గేట్లతో ఏర్పాటు చేసిన స్టోరేజ్ డ్యామ్ అయితే ఇది. దీనికి కిందన సూపర్గా గార్డెన్ అయితే డెవలప్ చేశారు, చూడడానికి బాగుంటుంది. మనం అక్కడికి వచ్చి డ్యామును చూసే క్రమంలో ఈ లెఫ్ట్ సైడ్న కుందేళ్ళని అయితే పెంచుతున్నారు. సో వైట్ కలర్ కుందేళ్ళు, ఇంకోటి గ్రే కలర్, నెక్స్ట్ బ్లాక్ కలర్ కుందేళ్ళు అనేవి ఇక్కడైతే చూసాము. సో వచ్చిన సందర్శకులందరూ ఆ కుందేళ్ళకి ఏవేవో పెడుతున్నారు అన్నమాట. అలాగా ఇదైతే కొంచెం బాగుంది. ఈ డ్యామ్కి సంబంధించి బేసిక్ డేటా అయితే ఉంది. ఇది కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉన్న కొలాబ్ అనే ఏరియాకి సంబంధించిన డ్యామ్ అని చెప్పేసి. సో ఇది మెయిన్ మేసనరీ ప్లస్ గ్రావిటీకి సంబంధించిన డ్యామ్ అని చెప్పేసి ఈ డ్యామ్ టైప్గా ఈ బోర్డులో అయితే మనకి చూపిస్తున్నారు. సో డ్యామ్ అయితే చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు వర్షాకాలంలో గేట్లు ఎత్తే క్రమంలో డ్యామ్ చాలా ఎక్కువగా నిండిపోయి ఉంటుందని. డ్యామ్కు పక్కగా దింసా వాయిద్యాలు వాయించేలాగా కొన్ని శిల్పాలు అయితే చిన్న పార్క్ లాగా డెవలప్ చేశారు. ఇది రోడ్డుకి ఆనుకునే ఉంది. ఇక్కడ దింసా వేస్తున్నట్టు ఏకంగా మట్టితో చేసినట్టయితే బాగుంది, చూడడానికి అయితే బాగుంది. సో ఇది మనం వచ్చిన కార్ పార్కింగ్ నుంచి వచ్చిన ఏరియా ఓవర్ వ్యూ అనమాట. సో మన కార్ చివారన పార్క్ చేసి ఉంది. సేమ్ రాతి కట్టడమే, ఇటు లెఫ్ట్ రైట్ అంతా కూడా. సో డ్యామ్ అయితే నిండు కుండలాగా ఉందబ్బా. అసలు చూస్తే ఆహ్లాదకరంగా ఉంది, అలాగే చూడడానికి భయంకరంగా కూడా ఉంది. బోట్ వెళ్తున్నట్టు కానీ ఏం అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి కిందన గార్డెన్లను డెవలప్ చేశారు కదా, గార్డెన్ అని డెవలప్ చేసిన దాంట్లో మెట్లు ఉన్నాయన్నమాట. కొంచెం ఈ మెయింటెనెన్స్ అయితే లేదు. సో డర్టీగా అగ్లీగా ఉంది. బహుశా ఈ చెట్ల కింద ఆ మొక్కలు ఆకులు పడింది సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల అలా ఉండిపోయింది అనుకుంటాను. పెద్ద రావి చెట్టు బాగుంది. సో కింద నుంచి వెళ్ళి చూడడానికి అనువుగా గార్డెన్ 1 అని, అంటే స్టెప్ వారుగా గార్డెన్ 1, గార్డెన్ 2 ఇలా డెవలప్ చేశారు దీన్ని. ఆల్మోస్ట్ ఆల్ డ్యామ్ కింద భాగాన్ని దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ గార్డెన్ నెంబర్ 3 అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ వాటర్ రిలీజ్ చేసినప్పుడు కనిపించే ఆ ఓవర్ వ్యూ, వాటర్ ఎలా ఫోర్స్కి వెళ్తుంది, కిందన ఒక బ్రిడ్జ్ ఉంది. ఇందాక మనం అనుకున్నాం కదా డుడుమాకి వెళ్ళే రూట్ అని చెప్పేసి, ఆ రూట్ ఆ బ్రిడ్జ్ గుండా వెళ్తుంది అనమాట.
సో ఇది వర్షాకాలంలో గేట్లు ఎత్తేసినప్పుడు ఇదంతా నిండిపోయి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ పార్క్ కూడా కింద ఏదైతే డౌన్ పార్క్ ఉందో ఆ డౌన్ పార్క్ కూడా బాగా నీటితో నిండిపోతుందట ఎప్పుడు వర్షాకాలం టైంలో. సో ఇది ఓవరాల్గా మాతో పాటు మీకు కూడా ఈ డ్యామ్ ఓవర్వ్యూ బాగా నచ్చిందని అనుకుంటున్నాను.